భారత్ మాల్దీవ్స్ సంబంధాలు మెరుగుపడుతున్నాయి. గత సంవత్సర కాలం నుంచి బాగా దెబ్బతిన్న సంబంధాలు గత 2-3 నెలల కాలంలో మెరుగుపడుతున్నట్టు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మొహమ్మద్ మొయిజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ హై లెవెల్ విజిట్ భారత్ నుంచి 3 రోజుల పాటు జైశంకర్ గారు మాల్దీవ్స్ కి వెళ్లారు. ఇదే ఫస్ట్ హై లెవెల్ విజిట్ అన్నమాట. ఈ విజిట్ సందర్భంగా ఇండియా మాల్దీవ్స్ సంబంధాలు బాగా మెరుగుపడుతున్నట్లు మనకు అర్థమవుతోంది. ముఖ్యంగా మొయిజు ఇండియా అవుట్ క్యాంపెయిన్ నుంచి థ్యాంక్స్ టు ఇండియా అనే మాటకు వచ్చేశారు. ఇండియా మాకు చేస్తున్న జనరస్ అసిస్టెన్స్ కి మేము ధన్యవాదాలు చెప్తున్నామని చెప్పి ఆయన 2-3 సందర్భాల్లో గత 2-3 రోజులుగా వ్యాఖ్యానించారు. మొహమ్మద్ మొయిజు మాల్దీవ్స్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత యాంటీ ఇండియా స్టాండ్ తీసుకుని ప్రో చైనాగా వ్యవహరించారు. చైనాని సపోర్ట్ చేస్తూ ఇండియాకి వ్యతిరేకంగా. ఆయన అధికారంలోకి వచ్చి రాగానే మాల్దీవ్స్ లో ఉన్న ఇండియన్ మిలిటరీ పర్సనల్ బయటకు వెళ్ళిపోమని పంపించేశారు. అంతేకాదు మన మోడీ గారిని చాలా మంది అక్కడ మినిస్టర్స్ క్రిటిసైజ్ చేశారు కూడా. దాంతో వాళ్ళకి చెక్ పెట్టడానికి, మాల్దీవ్స్ చెక్ పెట్టడానికి భారతదేశం లక్షద్వీప్ ని ప్రమోట్ చేస్తూ క్యాంపెయిన్ కూడా నడిపించాం. ఎందుకంటే మాల్దీవ్స్ కి ఎక్కువ మంది భారతీయులు టూరిస్టులకు వెళ్తారు. మాల్దీవ్స్ ఎక్కువగా టూరిజం మీద ఆధారపడుతుంది. ఇండియా మాల్దీవ్స్ మధ్య ఒక MOU కూడా రెన్యూ చేసుకున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ సివిల్ సర్వీసెస్ కమిషన్ ఆఫ్ మాల్దీవ్స్ వాళ్ళు. అంటే మాల్దీవ్స్ సివిల్ సర్వెంట్స్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక అగ్రిమెంట్ ఇంత ముందు ఉండేది ఇండియాలో. ఇప్పుడు అగ్రిమెంట్ రెన్యూ చేసుకున్నారు. దాదాపు 1000 మంది మాల్దీవ్స్ సివిల్ సర్వెంట్స్ కి మనం ట్రైనింగ్ ఇస్తాం అనమాట. ఆల్రెడీ భూటాన్, నేపాల్ వీళ్ళ సివిల్ సర్వెంట్స్ కి మనం ట్రైనింగ్ ఇస్తుంటాం. ముఖ్యంగా భూటానీ సివిల్ సర్వెంట్స్ మనకి IAS, IPS ట్రైనింగ్స్ లో వాళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకుంటుంటారు. ఇప్పుడు మాల్దీవ్స్ వాళ్ళకు కూడా మనం ట్రైనింగ్ ఇస్తామంటే అది కూడా ట్రెండ్ అవుతుంది. ఆ న్యూస్ కూడా ఇప్పుడు సివిల్ సర్వీసెస్ గుడ్ గవర్నెన్స్ లో మనం మాల్దీవ్స్ కి ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నాం. అంతేకాకుండా ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్, మ్యారిటైమ్, అగ్రికల్చర్, క్లైమేట్ రెసిలియన్స్ ఇవన్నీతో పాటు సోలార్ ఎనర్జీలో కూడా ఇండియా మాల్దీవ్స్ కోఆపరేట్ చేసుకుంటుంది. 1988లో మాల్దీవ్స్ లో కూ వచ్చినప్పుడు ఇండియా సపోర్ట్ చేయటం, అంటే మాల్దీవ్స్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ట్రై చేసినప్పుడు ఇండియా మాల్దీవ్స్ సపోర్ట్ చేయటం, 2004లో సునామీ వచ్చినప్పుడు ఇండియా అద్భుతంగా మాల్దీవ్స్ సపోర్ట్ చేయటం, అంతేకాదు COVID-19 వచ్చినప్పుడు వ్యాక్సిన్స్ కానీ, రెమ్డెసివిర్ కానీ అన్ని రకాల హెల్ప్ ఇండియా చేయటం, ఇవన్నీ కూడా ఇండియా మాల్దీవ్స్ సంబంధాల్లో ఇండియా ముందుండి తోటి దేశానికి సహాయపడింది. అయితే మొదటి నుంచి కూడా భారతదేశం చుట్టుపక్కల దేశాలతో ముఖ్యంగా మాల్దీవ్స్ తో చాలా క్లోజ్ గానే ఉంది. ఇన్ఫాక్ట్ మాల్దీవ్స్ కి బ్రిటన్ నుంచి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి మనం చాలా సహకరిస్తున్నాం మాల్దీవ్స్ కి. ఇండియా వాజ్ వన్ ఆఫ్ ద ఎర్లీ కంట్రీస్ టు రికగ్నైజ్ మాల్దీవ్స్. మాల్దీవ్స్ కి స్వతంత్రం వచ్చిన తర్వాత మాల్దీవ్స్ ని ప్రత్యేక దేశంగా గుర్తించిన మొదటి దేశాల్లో భారతదేశం ఒక దేశం. అంతేకాదు 1988లో మాల్దీవ్స్ లో ఒక కూ జరిగింది, ఒక కుట్ర జరిగింది అక్కడ. దానిలో శ్రీలంక, ఈలం వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు కొంతమంది, మాల్దీవ్స్ గవర్నమెంట్ టాపుల్ చేయడానికి. అప్పుడు మనకి రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. ఆయన ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు వెంటనే ఆపరేషన్ క్యాక్టస్ లాంచ్ చేశాం. లాంచ్ చేసి మాల్దీవ్స్ ని మళ్ళీ వాళ్ళ చేతికి, మాల్దీవ్స్ గవర్నమెంట్ చేతికి అప్పచెప్పాం అనమాట. అంతేకాదు 2014లో మాల్దీవ్స్ కి చాలా డ్రింకింగ్ వాటర్, తాగునీరు ఉండదు అక్కడ సరిగ్గా. డ్రింకింగ్ వాటర్ కష్టం వస్తే మనం ఇమీడియట్ గా వాళ్ళకి హెల్ప్ చేస్తాం, దగ్గరలో ఉన్న నైబర్ కాబట్టి. మనం ఎప్పుడు కూడా నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ స్టార్ట్ చేసాం, దాన్నే ప్రమోట్ చేస్తున్నాం. అదేవిధంగా గుజరాల్ డాక్ట్రిన్, అంటే నీ చుట్టుపక్కల ఉన్న చిన్న దేశాలకు సహాయం చెయ్యి, వాటి నుంచి నువ్వు పెద్దగా రిటర్న్ ఏమి ఎక్స్పెక్ట్ చేయకొని, అది కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. తర్వాత ప్రస్తుత గవర్నమెంట్ మోడీ గారి పాలసీ సాగర్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్, SAGAR, దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అయితే మన చుట్టుపక్కల ఉన్న చిన్న దేశాలు చాలా వరకు చైనా కార్డ్ ప్లే చేస్తుంటాయి. ఇండియాకి వ్యతిరేకంగా చైనా మాకుందని ధీమాతో అనమాట. మొయిజు ఇప్పుడే ఈ మధ్య కాస్త ఇండియాకి ఫేవర్ గా స్టేట్మెంట్స్ ఇవ్వడం మొదలెట్టారు. మొన్న మోడీ గారు 3వ ప్రధాని అయినప్పుడు ఇన్వైట్ చేస్తే మొయిజు ఆయనకి, అంటే ఆయన ప్రమాణ స్వీకారానికి గెస్ట్ గా కూడా ఈయన వచ్చారనమాట. అప్పటి నుంచి కూడా ఇండియా మాల్దీవ్ సంబంధాలు కాస్త మెరుగుపడుతున్నాయి. ఇక జైశంకర్ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మాల్దీవ్స్ కి 3 days విజిట్ గానే వెళ్ళారు. ఇండియా మాల్దీవ్స్ లో UPI, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లాంచ్ చేయనుందనమాట. దానివల్ల డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి. మాల్దీవ్స్ సంబంధించి కూడా ఇంకా అద్భుతంగా UPI వర్కౌట్ కానుందంట. తర్వాత భారతదేశం కొంత సపోర్ట్ చేస్తుంది వాళ్ళకి. మాల్దీవ్స్ లో నీటి కష్టాలని చెప్పాను కదా, దాదాపు మాల్దీవ్స్ కి 1100 పైన ఐలాండ్స్ ఉన్నాయి. దానిలో 28 ఐలాండ్స్ కి వాటర్ అండ్ సివరేజ్ ప్రాజెక్ట్స్ భారతదేశం సపోర్ట్ తో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అంతేకాదు ఇంతకు ముందే మనం గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ అనేది కూడా వాళ్ళకి మనం చేసి పెడుతున్నాం. కానీ దానిలో మధ్యలో ఇష్యూస్ వస్తున్నాయి. స్టిల్ గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ ఇండియా మాల్దీవ్స్ కి సపోర్ట్ చేస్తుంది అనమాట. అంతేకాదు మాల్దీవ్స్ లో దాదాపు 27,000 మంది భారతీయ సంతతికి చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా మంది హెల్త్ సెక్టర్ లో, ఎడ్యుకేషన్ సెక్టర్ లో ఉన్నారు.
మరి కొంతమంది అన్స్కిల్డ్ ఉన్నారనమాట. వీళ్ళు కూడా మాల్దీవ్స్ లో చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారు. మొత్తానికి మాల్దీవ్స్ తో మన టైస్ మాత్రం ఇండియా మాల్దీవ్స్ సంబంధాలు అనేవి రీజనల్ స్టెబిలిటీ, రీజనల్ ప్రాస్పరిటీకి ఉపయోగపడతాయని చెప్పి నేతలు భావం వ్యక్తం చేస్తున్నారు, అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మాల్దీవ్స్ కేవలం ఆర్డినరీ నైబర్ మాత్రమే కాదని చెప్పి జయశంకర్ వ్యాఖ్యానించారు. అంటే మనకు చాలా క్లోజ్, చాలా ఇంపార్టెంట్ అని. అదేవిధంగా మొహమ్మద్ మొయిజు ఇండియా మాకు క్లోజెస్ట్ నైబర్ అని చెప్పి వ్యాఖ్యానించడం కూడా జరిగిందనమాట. ఇండియా మాకు వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ అలై, అంటే చాలా దగ్గరగా ఉన్న మిత్రుడు అని చెప్పి సంభావించడం జరిగిందనమాట. అదేవిధంగా జయశంకర్ గారు ఇండియా మాల్దీవ్స్ పార్ట్నర్షిప్ లో ఒక మోటో ఉంది, ఇమాజిన్ బై మాల్దీవ్స్, డెలివర్డ్ బై ఇండియా. మాల్దీవ్స్ ఏదైతే ఊహిస్తుందో ఇండియా దాన్ని డెలివర్ చేస్తుంది, ఏదైతే ఆశిస్తుందో ఇండియా దాన్ని డెలివర్ చేస్తుంది. అంటే ఖచ్చితంగా మాల్దీవ్స్ ఇండియాకి ముందు కలిసి పనిచేస్తాయని చెప్పి మీనింగ్ వచ్చేటట్లు జయశంకర్ గారు స్పీచ్ కూడా ఇచ్చారనమాట. సో ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్ జయశంకర్ గారి విజిట్ తో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అంతేకాదు ముందుకెళ్తున్నాం మనం చాలా ఇండియా మాల్దీవ్స్ సంబంధాల్లో. ఇంత ముందు వరకు ఉన్న గొడవలు సమస్య పోతాయని ఆశిద్దాం. దాంతోపాటు మాల్దీవ్స్ ఇండియా ఇంపార్టెన్స్ ఏంటో మాల్దీవ్స్ బాగా అర్థమైనట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తోంది.